ఈ సృష్టికి ముందే ఆవిర్భవించి సృష్టికర్త బ్రహ్మదేవుని జన్మకు కారణమైన విష్ణువు శ్రీ విష్ణు సహస్రనామములకు దివ్యమైన అర్థములు 26వ భాగము. భోజనః మాయాస్వరూపమైన ప్రకృతితో కూడిన ఈ సమస్త విశ్వమును సృష్టించిన భగవానునకు ఆ ప్రకృతియే భోజన రూపమైనది. ఆనందమును అందించే అందము, ఆ అందము వలన లభించే ఆనందము, ఈ రెండూ కూడా అతడి ప్రకృతి రూపము భోజనముగా కలిగి జీవులందరికీ కూడా ఆ ప్రకృతి నుండే ఆహార పదార్థములను భోజన రూపముగా అందజేస్తూ సమస్త జీవజాలమునకు జీవన ఆధారభూతుడు మహాపురుషుడైన విష్ణు భగవానుని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము భోజనః అన్న నామముతో కీర్తించింది. భోక్తాః ఒక ప్రక్కన సమస్త ప్రకృతిని సృష్టించి ఆ ప్రకృతి నుండే సమస్త జీవరాశులకు ఆధారభూతుడై చరాచర జీవరాశులకు భోజనమును అందించు భగవానుడు మరొక ప్రక్కన ఆ సమస్త జీవులలోనూ తానుండి వారు స్వీకరించు ఆహారమును తానే భుజించుచుండుట వలన అతడు ప్రకృతిలోని సర్వమును అనుభవించు పురుషుడై భోక్తాః అన్న నామముతో వ్యవహరించబడుచున్నాడు. ఈ విధముగా భోజనః అని కీర్తించబడిన భోజన స్వరూపము అతడే, భుజించే భోక్త అతడే, అతడే భోజ్యము, అతడే భోక్త. సమస్త సారవంతుల భోజన పదార్థముల సృష్టికర్త, వాటిని భుజించే జీవాత్మ రెండూ కూడా తానే అయిన పరమాత్ముని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము భోక్తాః అన్న నామముతో కీర్తించింది. సహిష్ణుః భక్తులైన వారు కొన్నిసార్లు భగవంతుని పట్ల అపరాధములు చేస్తారు లేదా అపరాధ భావం కలిగి ఉంటారు. ఆ అపరాధములు అనేవి వారు తెలిసి చేసినవి కావచ్చు లేదా తెలియక చేసి ఉండవచ్చు. వారు అపరాధములు చేశారని వారిని దండించుకుంటూ పోయే స్వభావము భగవంతునిది కాదు. వారు తెలిసి చేసిన అపరాధములను వారికి తెలిసే విధముగా వారికి దండన విధించడము, తెలియక చేసిన అపరాధములను మన్నించి వారికి తెలియజేయడము చేసి క్షమించే భగవంతుని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము సహిష్ణుః అన్న నామము చే కీర్తించింది. పాపమునకు ఆయనకు పొత్తు కుదరదు. జీవులలోని పాపములను పారద్రోలి వారు ఆచరించిన పరమ నికృష్టమైన పనులను కూడా క్షమించి పరమ పావనమైన భావనతో స్వీకరించగల భక్తాపరాధ సహనశీలుడైన సహిష్ణుడతడు అని శ్రీ విష్ణు సహస్రనామము కీర్తించింది. జగదాదిజః ఈ జగత్తు ఆవిర్భవించక ముందే హిరణ్యగర్భు రూపమున ఆవిర్భవించిన వాడు భగవానుడు. మూల ప్రకృతి అయిన భగవంతుని నుండి ఈ సమస్త విశ్వము ఆవిర్భవించినది. ఈ సమస్త విశ్వమును సృష్టించిన చతుర్ముఖ బ్రహ్మదేవుని జన్మకు సైతము కారణమైన వాడు జగదాదిజః అన్న నామముతో శ్రీ విష్ణు సహస్రనామము చే కీర్తించబడినాడు. అనఘః అపహత పాప్మ అన్న వేదవాక్యముననుసరించి పాపరహితుడై స్వచ్ఛమైన నిర్మలమైన వాడు అనఘ శబ్దనామము చే కొనియాడబడినాడు. అఘ అనే పదమునకు అర్థము పాపము, చెడు, దుష్కర్మ, నేరము, తప్పు, అపవిత్రత, నొప్పి, బాధ, దుఃఖము మొదలైన వాటిని సూచిస్తుంది. ఈ లక్షణములేవీ లేని భగవంతుని శ్రీ విష్ణు సహస్రనామము అనఘః అన్న నామము చే కీర్తించింది. అఘమర్షణ సూక్తము అని పిలువబడే శ్లోకము
పాపములను తొలగించడానికి ప్రాయశ్చిత్తమునకు జపించబడుతుంది. అనఘావ్రతం కష్టములను, కలతలను, అనారోగ్యమును దూరము చేసి మనశ్శాంతిని ప్రసాదిస్తుంది. విజయ అందరినీ మించినవాడు, అన్నిటినీ సమీపించే మహనీయుడు, ప్రపంచానికి మూలకారకుడు, ఐశ్వర్యము ఆత్మజ్ఞానముతో వైరాగ్య సంపన్నుడై శ్రేష్టమైన జయమునందువాడు. విహి అనగా గరుత్మంతుడు, తాను అధిరోహించుట వలన గరుత్మంతునికి శ్రేష్టత్వము కలిగించిన వాడు అయిన పరంధాముని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము విజయ అన్న నామముచే కీర్తించింది. జేతాహ సదా జయమునందువాడు, జయశీలుడైన వాడు, ప్రపంచములో ప్రతి అణువులోనూ మంచినే చూడగలిగిన పరాజయము లేని మనస్వి అయిన శ్రీ విష్ణు భగవానుని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము జేతాహ అన్న నామము చే కీర్తించింది. విశ్వయోని కేవలము తన సంకల్పమాత్రము చేత ఈ సమస్త విశ్వమునకు కారణభూతమైన వాడు, ఉదయించిన ప్రతి చైతన్యమును వికసింపచేసి తిరిగి తనలో లయము చేసుకొనువాడు. ఈ విధముగా విశ్వమునకు కారణభూతుడు, స్థితికర్త, లయకారుడిగా త్రిమూర్తి స్వరూపమైన వాడు. విహి అనగా గరుడు అన్న అర్థము ఉండుట వలన గరుత్మంతుని తన వాహనంగా చేసుకుని ప్రయాణించువాడు. ఈ సమస్త జగత్తుకు జన్మనిచ్చిన, తన జన్మకు కారణమంటూ లేనివాడు అయిన పరమాత్ముడైన శ్రీ విష్ణు భగవానుని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము విశ్వయోని అన్న నామముతో కీర్తించింది. పునర్వసు పదే పదే క్షేత్రజ్ఞుని రూపమున ఉపాధులను లేదా క్షేత్రములనబడే జీవుల శరీరములను ఆశ్రయించి అందు వసించువాడు. వసు అన్న పదమునకు ద్రవ్యము అన్న అర్థము కూడా ఉండుటచే తనను ఆశ్రయించిన జీవులకు పదే పదే ద్రవ్యము సంగువాడు. ఉదయమునకు లయమునకు అతడే మూలము కనుక జీవులను మాటి మాటికి ఉదయింపచేసి తిరిగి తనలో లయము చేసుకునే పునర్వసుతత్వము తనలో కలిగిన వాడు అయిన పరంధాముని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము పునర్వసు అన్న నామము చే కీర్తించింది. మరికొన్ని నామములకు అర్థములు నా తదుపరి వీడియోలో